హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఇన్వెస్టర్స్ చాలామంది అంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఇన్వెస్టర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్ట్రక్ అయిపోయామండి. మేము మా ప్లాట్ మేము అమ్ముకోలేని కండిషన్లో ఉండిపోయాము. అంటే రాంగ్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసామా లేకపోతే రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేసామా మాకు అర్థం కావట్లేదు. సో అని వాపోయే వాళ్ళ సంఖ్య దగ్గర 90 to 95% ఉంటుంది. వేరాజ్ అవి అంటే కొనబోయే ముందు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొంటున్నారేనో లేదంటే వీళ్ళు బాగా నమ్మేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అంటే ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమో లేదంటే ఇన్స్పైర్ అయ్యి కొనడమో తప్ప ఒక ప్రాపర్ రీసెర్చ్ చేయలేదండి అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో రీజన్ ఏంటంటే మనం ఇన్వెస్టర్స్కి ఏం చెప్తున్నాం, 5-point చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్తున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు 5 పాయింట్లు మినిమం, ఈ 5 పాయింట్లు టిక్ పెట్టుకుంటేనే మనకు అది రేపు పొద్దున రీసేల్ వాల్యూ ఉంటుంది లేదా అది డైరెక్ట్ అసెట్ అవుతుందని చెప్తున్నాం. సో ఈ వీడియో కోసం మన స్క్రీన్లో మన వీడియోస్లో ఉన్న 5-point చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చూడొచ్చు. అలాగే హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలాగా అని చెప్పి మనం ఒక వీడియో చేస్తాం, అది కూడా మనం చూడొచ్చు. అది డిస్క్రిప్షన్లో మీరు పిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ 5-point చెక్ లిస్ట్తో పాటు 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి మాట్లాడున్నాం. అంటే దీని అర్థం మనం ఇన్వెస్ట్ చేయబోయే ముందు డబ్బులుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారండి. డబ్బులుంటే కేవలం ప్లాట్ కొనడం, ఎంతసేపు తీసుకెళ్ళి డబ్బులు కడితే ప్లాట్ ఇస్తారు. కానీ రీసేల్ ఇది వాళ్ళు అమ్ముకుని అవతలకి వెళ్ళటం కాదు కదా మనకు సమస్య, సొల్యూషను. మనం కూడా రేపొద్దున రూపాయి పెరిగితే అమ్ముకోగలమా లేదా అంటే రీసేల్ని ఎస్టిమేట్ చేసి ఇన్వెస్ట్ చేయడమే తెలివైన నిర్ణయం. సో అలా చేస్తున్న ఆ రీసెర్చే మేము చేస్తున్నాం. ఈ గైడెన్సే మనం కస్టమర్స్కి ఇస్తున్నాం. కాబట్టి మనకి మోర్ దాన్ 100 కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ మనకి ఫ్రెండ్స్గా ఉండి, వెల్ విషర్స్గా ఉండి, మాతో పార్ట్నర్స్గా లేదా ప్రాఫిట్ షేరింగ్ ఇన్వెస్టర్స్గా. ప్రాఫిట్ షేరింగ్ అంటే ఏం లేదు, మేము వెళ్ళి డైరెక్ట్గా కొనే బదులు వీళ్ళందరినీ గ్రూప్ చేసి కొనడం వల్ల మేము బల్క్లో కొనగలుగుతున్నాం. సో ఈ కాన్సెప్ట్లో మనకి ఇన్వెస్టర్ సైజ్ నానాటికి పెరుగుతుంది. సో అలా పెరుగుతుంది కాబట్టి మనకి అనేక మౌత్ వర్డ్ పబ్లిసిటీ ద్వారా ఇతను రైట్గా గైడెన్స్ చేస్తున్నాడు అని చెప్పి మనతో వచ్చి అసోసియేట్ అవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. సో మనకి అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఈరోజు మనం ఇన్వెస్ట్ చేయబోతున్నది కేవలం రీసేల్ చేయగలిగిన ప్రాపర్టీ అయితేనే అది అసెట్ అవుతుంది, లేదా ఎన్పిఏ అవుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో కాబట్టి ఆస్తే కానీ మనకు అవసరమైనప్పుడు అమ్ముకోలేని పరిస్థితిలో ఉండదు. అది అమ్ముడు అయినప్పుడు అమ్ముకోగలగాలి. సో అది ఎన్పిఏ కింద మారుతుంది. కాబట్టి 90 to 95% అంతా ఎన్పిఏస్లో ఇన్వెస్ట్ చేసి స్టక్ అయ్యామని బాధపడుతున్నారు. రిమైనింగ్ 3 to 5% మెంబర్స్ మాత్రమే ఎక్స్క్లూసివ్గా, ఎక్స్టెన్సివ్గా, హై స్కేల్లో వెల్త్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు వితౌట్ ఫెయిల్. ఎందుకంటే దే ఆర్ ప్లానింగ్ పర్ఫెక్ట్లీ. సో కాబట్టి పీపుల్ విల్ నాట్ ఫెయిల్ జనరల్లీ, బట్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ప్లానింగ్. సో ఆ ప్లానింగ్ లేకుండా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్టక్ అవుతున్నారు. కాబట్టి అలాంటి రైట్ గైడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పడంలో గర్వపడుతున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ వెల్త్ క్రియేషన్ టీమ్. సో కాబట్టి ఆ టీం మనకి ఎప్పటికప్పుడు అంటే టీంని నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు మనం గైడ్ చేస్తూ అసెట్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాబట్టి సో ఇవాళ మనం వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించడం ముఖ్యం కాదండి. ఇన్వెస్ట్ చేయించిన ప్రాపర్టీలో నుంచి రేపొద్దున రీసేల్ చేసి దాన్ని వచ్చిన అమౌంట్స్ని డైవర్సిఫికేషన్ చేసి అలా అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో కంటిన్యూస్గా పెంచుకుంటూ వెళ్తూ అల్టిమేట్గా మనం పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేయడం, ఇది మేజర్ కాన్సెప్ట్. అందులో ఒక ఎగ్జాంపుల్ మన శ్రీనివాసరావు గారి ఎగ్జాంపుల్ మీకు చెప్పున్నా. 2006లో మనతో పాటు వచ్చి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడండి ఆయన. ఆ తర్వాత ఆ 10 లక్షలు 20 లక్షలు అవగానే అమ్మేశాం. తర్వాత అది మళ్ళీ ఆ 20 లక్షలు తీసుకెళ్ళి ఒకే చోట ఇన్వెస్ట్ చేయకుండా మళ్ళీ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసాం. అలా 200 గజాలని 20,000 గజాలు పైన అయ్యింది ఇప్పుడు. అంటే దాని అర్థం 2022 సెప్టెంబర్ నాటికి 19 కోట్లు దాటింది. కానీ అన్నీ ఒకేసారి వచ్చి పడదు కదండి ఫండ్ అంతా. సో 200 గజాల్లో పెట్టింది అమ్మినప్పుడు అది మళ్ళీ ఇంకో 400 గజాలు కొనగలిగే అమౌంట్ వస్తుంది. సో అట్లా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు మన ఒక బిహెచ్ఎల్ పటాన్చెరు దగ్గరలో ఒక అసెట్ కొన్నామని చెప్పాను చూసారా, అది 5,30,000 రూపాయలు రెంట్ వస్తుంది. అలాగే 67 లక్షల అడ్వాన్సెస్ ఉన్నాయి. 15% ఎవ్రీ ఇయర్ హైక్ ఉంది. దాంట్లో కమర్షియల్ షాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి
సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్. ఇతని జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ అలా ముందుకెళ్తున్నా కూడా ఆ ఇన్కమ్ కొనసాగుతూనే ఉంటుంది ఫర్ జనరేషన్స్ కదా. దీన్ని మనం పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ అన్నాం. 6.5 కోట్లు బ్లాక్ అయినా పర్లేదు. రీజన్ ఏంటంటే ఇది హైయెస్ట్ స్లాబ్ సిస్టంలో నుంచి లోయెస్ట్ స్లాబ్ సిస్టంలో కూడా వస్తున్నాడు. సో కాబట్టి నేనేమంటానంటే ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు అతని వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఇంకా రిటైర్మెంట్ అయ్యే లోపు ఇలాంటి బిల్డింగ్స్ ఇలాంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇంకొక 9 కొన్నాడు అనుకోండి, అప్పుడు 10 అవుతాయి. ఓవరాల్గా పర్ మంత్ ఓన్లీ రిజల్టెంట్ ఇన్కమ్ అంటే రిఫ్లెక్టెడ్ అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే రిటర్న్స్ రూపంలో వచ్చే అమౌంటే మోర్ దాన్ 1 crore వస్తుంది ఎవ్రీ మంత్. అది ఎన్నాళ్ళు వస్తుంది? ఫర్ జనరేషన్స్ టుగెదర్ వస్తుంది. సో మా అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఆ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవడమే. మాకు మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేయడమే మన అల్టిమేట్ టార్గెట్. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఇప్పుడు ఆయన అడిగిన ఇంకో ప్రశ్న అడిగాడు ఆయన, సార్ మనం 2006 నుంచి మనం అక్యుములేట్ చేసుకుంటూ ఇంత వెల్త్ మనం క్రియేట్ చేసుకోగలిగాం కదండి, మనం నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్లో పాడు చేసేవాళ్ళు వస్తే. సో అప్పుడు మనం ఏం ఆయనకి ఇచ్చిన మన సలహా ఏంటంటే, ఇప్పుడు వరకు వాళ్ళు అక్యుములేట్ చేసిన మొత్తం టోటల్ ఆ 10 ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, ఆ 10 ప్రాపర్టీస్ని ఎన్ని జనరేషన్స్కి అయినా సరే వాళ్ళ తరాలకు అలా కొనసాగుతూ వెళ్ళాలి తప్ప అసెట్ అమ్మడానికి రైట్స్ లేకుండా చేస్తే మహా అయితే వాళ్ళు వచ్చే రిజల్టెంట్ మాత్రం పాడు చేయగలుగుతారు. అంటే రెంటల్ ఇన్కమ్ రిటర్న్స్ రూపంలో వచ్చేది మాత్రమే పాడు చేయగలుగుతారు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ని ఏం పాడు చేయలేరు కదా. సో దానికి వీలునామా రాసేసుకోమని చెప్పాను. సో అది కూడా ఇప్పుడు సపోజ్ మనం ఈ రెంటల్ ఇన్కమ్ ద్వారా వచ్చి వాళ్ళు తెలివిగల వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు కనుక అసెట్స్ని క్రియేట్ చేశారనుకోండి, వాటి మీద వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఈయన ఎక్వైర్ చేసినవి మాత్రం జనరేషన్స్ టుగెదర్ వాళ్ళు అమ్మడానికి వీలు లేకుండా ఓన్లీ రిటర్న్స్ని ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసాం. సో ఇది అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఇలా ఫిక్స్డ్ అసెట్స్ని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేస్తూ పర్మనెంట్ సొల్యూషన్ క్రియేట్ చేయడం అన్నమాట. సో కాబట్టి మేము చేస్తున్న గైడెన్స్ మీకు కనుక నచ్చితే ఈ కైండ్ ఆఫ్ ఆలోచన, ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ కైండ్ ఆఫ్ ట్రావెల్ ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఒక 20 years స్పాన్ అనేది కీ అనమాట. సో అంటే మీకు ఈ 20 years స్పాన్ అనేది అంటే మీకు ఇన్కమ్ జోన్లోకి వచ్చింది స్టార్టింగ్ నుంచి ఒక 20 years అనేది కీ పొజిషన్. సో మనం హౌ వీఆర్ ప్లానింగ్ అనేది అల్టిమేట్గా మనం ఎండ్ రిజల్ట్స్ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మన ప్లానింగే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది సూచిస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఎవరైనా సరే కొత్తగా జాబ్ వచ్చింది లేదా ఫ్యామిలీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి మనం రైట్ గైడెన్స్ ఇవ్వగలిగితే అక్వైర్మెంట్ అంటే మీకు రెంటల్ ప్రాపర్టీ కేవలం 10,000-15,000 రూపాయలు రెంటల్ సేవ్ చేసుకోవడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని 20 సంవత్సరాల పాటు ఈఎంఐ రూపాయలు పెట్టుకుని ఆ జీవితం మొత్తం మీద ఒక్క బిల్డింగే సంపాదించుకుంటారా, లేదు మనం ఈ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్లో భాగంగా కంటిన్యూస్గా అక్యుములేట్ చేసుకుంటూ 200 గజాల ఇన్వెస్ట్మెంట్తో అంటే 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుని ఈ వితిన్ 20 yearsలో మోర్ దాన్ 25 crores సంపాదిస్తారా? ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో దాని బేసిస్ మీద ఇది ఉంటుంది. సో కాబట్టి నేనేమంటానంటే ఈ రైట్ గైడెన్స్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో వ్యాలిడ్ అని లేదా యూజ్ఫుల్ అవుతుందని లేదా నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఉపయోగపడుతుంది అని మీరు నమ్ముతారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. అది మీ ద్వారా హెల్ప్ అవుతుంది కాబట్టి అది మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. యాక్చువల్గా మీకు ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి ఉన్న డీటెయిల్స్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో మెనీ వీడియోస్ ఉన్నాయి. దీని రిలేటెడ్ టాపిక్స్ మీద మీరు వాచ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ ఇట్ ఆల్ మన కంటెంట్ నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.